దాల్వా సాగు కోసం రైతులు మళ్ళని సిద్ధం చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడున్న రైతులు గట్లను శుభ్రం చేస్తున్నారు చూడండి. గట్లను బాగు చేస్తున్నారు. బలహీనంగా ఉన్నటువంటి గట్లన్నిటిని కూడా బలంగా అంటే మట్టితో పుచ్చిపెడతారు. ఎక్కడా కూడా లీకేజ్ అనేది లేకుండా ఉండి వాటర్ అది లీక్ అవ్వకుండా ఉండడం కోసం ఈ పని అయితే చేస్తారు. అలాగే గట్ల మీద ఉన్నటువంటి కలుపు మొక్కల్ని వాటిని కూడా తొలగిస్తున్నారు. పూర్తిగా నీళ్లు పెట్టి కనిపిస్తున్నాయి చూడండి మళ్ళీ కూడా. ఇవన్నీ కూడా ఇప్పుడు దాల్వా వరి సాగు కోసమే వీటిలో ఊడ్పులు అనేవి ఊడుస్తారు, అంటే నాట్లు వేయడం అని చెప్తాము. బోళ్ళంతా శ్రమ పడాలి రైతు ఈ పంటలు పండించాలి అంటే. నిరంతరం శ్రామికుల్లా వర్క్ చేస్తూ ఉంటే కానీ సరైనటువంటి ఫలితం అనేది రాదు. మంచి పంట రావాలి అని అంటే క్రాప్ వేసిన సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ హార్వెస్టింగ్ వరకు కూడా అతను నిరంతరం పని చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి, సస్యరక్షణ చర్యలు చేస్తూ ఉండాలి. వాతావరణం కూడా దీనికి అనుకూలంగా ఉండాలి. వాతావరణం అనుకూలించకపోయినా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అందుకని వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. నీటి సమస్య ఉండకూడదు. వరికి నీటి ఎద్దడి ఉంటే వరి పంట సరిగా పండదు. నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రదేశాలు కాదు ఇవి. నీరు పుష్కలంగా లభించేటటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. నీరైతే పుష్కలంగా లభిస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనూ మనకి వాటర్ సమస్య అనేది ఉండదు ఇక్కడ. సో వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటే చాలు, రైతులు బంగారం పండిస్తారు ఈ పొలాల్లో నుంచి. ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ పూర్తి చేశారు సక్సెస్ఫుల్గా. ఇక్కడ పంటలు అయితే చాలా బాగా పండాయి. వర్షాలు ఈ ఏడాది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే ప్రాబ్లం అనేది రాలేదు. పంటలు మునిగిపోవటం అలాంటిది ఈ ప్రాంతంలో అయితే కనిపించదు. ఇది కొంచెం ప్లెయిన్ ఏరియా కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే వాటర్ సమస్య అనేది లేనటువంటి ప్రదేశం కాబట్టి పంటలు అయితే చాలా బాగా పండుతాయి. వరి, మొక్కజొన్న ఇలాంటి పంటలకి చాలా అనుకూలమైన ప్రదేశం ఇది. అలాగే కొబ్బరి, కోకో, పామాయిల్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉంటారు. వీరైతే ప్రత్యేకించి రైస్ మాత్రమే, అంటే వరి మాత్రమే పండిస్తున్నారు ఈ మళ్ళల్లో. చూస్తున్నారు కదా, లుకింగ్ సో బ్యూటిఫుల్ అనమాట. ఈ పక్కనే చెరువు ఉంది. ఆ కనబడేటటువంటి గట్టు చెరువు గట్టు అనమాట. ఆ చెరువు గట్టు ఉండటం వల్ల ఇక్కడ బోర్లు వేసినా కూడా వాటర్ అది బాగా భూమి లోపల వాటర్ అనేది పెరుగుతుంది కాబట్టి భూమి లోపల బోర్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట.